ఆశ్చర్యకేస్తూ ఆయన శిలువ మరణాన్ని జయించి మనకు జయించలేక పాట పాడే ఉన్నాయి. ఆయన సమాధిని గెలిచినవాడు, జయమిచ్చినవాడు, మనందరికీ జయము దయచేశాడు. ఆయన జయమే మనకి దర్శనం. ఆయన వలదు ఎడవలదని చెప్పాడు. నన్ను ఈ లోకంలో చూడదగానే పరలోకంలో నేను చూసేదరనా పాట పాడాలని దేవుని వద్దాం. నాతో పాటు మీరు ఏకీభవించండి. గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్వటించెదమా. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను, అదు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగుడి ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్వటించెదమా. అన్నా కయప మారల సభయు అదలుచు పరుగిడిరి, ఇక దూత ఘనముల ధ్వనిని వినుచు మనకుచు భయపడిరి. సమాధి ఓడింది. వలదు వలదు ఎడవలదు. ఎందుకంటే వెళ్ళండి మీరు గలిలేదు, ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. వెళ్ళండి, గీతం పాడండి. ఏం గీతము? జై జై గీతమే పాడండి. ఆయన ఏమి రాజు, క్రీస్తు రాజు లేచినాడని జయంతో మీరు ఆరాధించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వలదు మీరు, ఎడవలదు. ఎందుకు వెళ్ళిస్తున్నారు, ఏడుస్తున్నారు? వెళ్ళండి వెళ్ళి తను చెప్పాడు. అదేవిధంగా లేచాడు. జయం ఆర్భాటించండి. చూడండి సమాధి అది మూసి ఉంది, కానీ మీరు మూసింది అనుకుంటున్నారు కదా, రాయి తొలగిపోయింది, అందులో ఎవరు లేరు, ఖాళీగా ఉంది సమాధి. అంతే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట వినడానికి వచ్చినాం. క్రీస్తు మరణమును జయించాడు. చెప్పడం వల్ల తను చెప్పినట్లుగానే లేచాడు. రండి, ఇక్కడికి పండుకుని ఉన్న స్థలం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పండుకున్న స్థలం ఏముందండి? ఎవరు లేరు. సమాధి ఖాళీ ఉంది, సమాధి ఓడిపోయింది, సమాధిని గెలిచాడు. అలాంటి జయమే నీవు ఆయన బిడ్డగా ఉంది. మరణం లేని జీవితం, జయించిన జీవితమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుంచి ప్రభు దూత దిగవచ్చింది సమాధి దగ్గరికి. దిగవచ్చి రాయి పొందించింది అక్కడ. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయి వాళ్ళందరూ అందించిన సమాచారం ఏంటంటే, లూకా 1:11 మనకి చెప్పిన రీతిలో పరలోకం నుంచి దూత వచ్చింది, వచ్చి ప్రభువు కోసం చెప్పింది. పుట్టినప్పుడు అదే సమాచారం ఇక్కడ ఉండడం వల్ల ప్రభు దూత దిగవచ్చింది. వెనుక వల్లి వచ్చి ఏమైందట, ఆయన వస్త్రాలు ఇనుము కంటే తెల్లగా ఉన్నాయి, ఆయన ముఖం ప్రకాశించున్నది. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగవచ్చింది. మళ్ళా ప్రభు పుట్టినప్పుడు వచ్చిన దూతే మన చూపిస్తూ మన తిరిగి లేచాడని చెప్తున్నది. అక్కడ మనం లూకా 1:11 చూస్తాం కదండి బైబిల్లో. మరి ఇక్కడ మత్తయి సువార్త ప్రభు దూత, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా దూత వచ్చింది. ఇదిగో దూత పరలోకం దిగి వచ్చింది, ముఖం ప్రకాశిస్తుంది. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉంది, తెల్లని వస్త్రములు ధరించుకుని చెడ్డవారికి భయపెడుతుంది. కానీ దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నిలకడలేని మానవుడికి అర్థం కాని స్థితి. ఈరోజు నా దూత ఆ స్త్రీని చూసి మీరు భయపడకండి, సిలువ వేయబడి యేసు మీరు వెతుకుచున్నారు, నాకు తెలుసు
దినదినము మాట్లాడతాం. ఆయన శుభాశీస్సులతో మేము నిలబెట్టబోతున్నాం. శుభాశీస్సులు మీకు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుర్కొన్న వారు శుభాశీస్సులు తీసుకుంటారు. దేవుని ఎదుర్కొనే అందుకునే ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడుతుంటారు. హల్లెలూయా. ప్రభు వర్తమానం అందుకున్న వారికి అర్థమవుతుంది. అక్కడ వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి శక్తి రాదు. క్రీస్తు పునరుద్ధానం ఏంటంటే రోజున ఆయన పట్టుకున్న స్థలము ఖాళీ ఉంది. గొప్ప విశ్వాసంతో ఉన్న వారికి మృతులను కూర్చి ఆలోచించాలి. జయించి వారిని ఆలోచించాలి. సత్యంలో కూర్చి సాక్ష్యం ఇస్తున్న వారి విషయంలో అసత్యంగా మాట్లాడకూడదు. యేసు ప్రభు గారు మీరు వెళ్ళి మీరు శుభం తెలుసుకుని న్యాయానికి వచ్చినట్లయితే మంచిదన్నారు. యేసు అంటారు భయపడబడి మీరు వెళ్ళి వారికి తెల్లబడి. ఎవరికి తెల్లబడి అన్నాడుగా చాలా మందిలో ఆ రిజర్వేషన్ పవర్ లేక మృతులుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అంటారు నేను లేచానని చెప్పుకోండి. క్రీస్తు రాజు అంటే ఈ లోకులకు రాజులు రాజుగా ప్రభులో ప్రభు ఆయన మరణం లేదని చెప్పుకోండి. ఆయన మరణించలేదని చెప్పుకోండి. ఒకరికొకరు మేలు కొనుక్కోవాలి. ఒకరికొకరు వెలుగు సంబంధాలుగా ఆలోచించాలి. దేవుని ఎందుకు సైనికులుగా నిలవాలి అని ప్రభుగా కితాబు తీసుకుంది. ఎందుకంటే చెవి గల వాడు వినాలి, చెవి లేని వారు అర్థం కాదు. అంటే ఇచ్చిన చెవులను ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున అధికారంతో ఉన్నాడు. ఆయన అధికారం అందరికీ ఇచ్చున్నాడు. దేవుని మాట అంటే దేవుని యొక్క సన్నిధిని అసత్యంతో పోల్చదు. సత్యానికి అసత్యానికి చాలా డిఫరెన్స్. చీకటికి వెలుగుకి చాలా డిఫరెన్స్. అలాగే ప్రభు మాట వేదికకు పోల్చడానికి వీలేదు. ఎందుకంటే భూమి కంపించింది చూసారా, మహాభూకంపం కలిగింది. అంటే ఇక్కడ ఏంటి, దేవుని యొక్క బలము దైవ బలం ఏం చేసిందంటే భయం వస్తుంది. అతనికి అడ్డంకులు తొలగపోతే ఆయన ప్రకాశించే ముఖమును చూస్తాడు. తెల్లటి వస్త్రము ధరించిన ఆ దేవదూత నిలబడింది. భయపడవలదు, మీరు స్థిరంగా ఉండండి, మీరు భయపడకండి అని చెప్పింది. వెతికిన వారికి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా చాలా దినాలు అర్థం కాని దినాలలో ఉన్నా. అలాంటప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. మృతుల్లో నుంచి దేవుడు లేచాడు. గొప్ప విశ్వాసం కాదని గొప్ప విశ్వాసమే. విశ్వాసం లేని వారు అవిశ్వాసంగా ఆలోచిస్తారు, అవిశ్వాసంగా థింకింగ్ చేస్తారు. వేరే సంబంధం ఉండలేదు, భయపడుతుంటారు. ఆత్మ సంబంధం ఉంటే ప్రభు బిడ్డగా దృష్టించినట్లయితే నువ్వు ఈ లోక సంబంధంగా ఉన్నావంటే భయపడతావు. అలోక సంబంధంగా ఉన్నావంటే ఆ లోకంలో ఏముంది, ఈ లోకంలో ఏముంది అర్థం చేసుకుంటావు. ప్రభు బిడ్డగా అలోక సంబంధంగా ప్రభు లోకంలో ఏ లోక సంబంధంగా ఉంటానో అది గుర్తు చేస్తావు. దైవభక్తి ఈ రోజున సంతోషాన్ని ఇస్తారు. చనిపోయిన వారిని గుర్తించదు. చనిపోయిన వారిని లేపుతుంది దైవశక్తి. గుర్తించండి. నీకు తెలియకపోవచ్చు, నీ తాతలు అడగండి, వారికి తెలియకపోవచ్చు, మరి నువ్వే తెలుసుకోవాలి. స్థిరమైన స్నేహం ఈ రోజున బలపరుస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకమును ప్రేమించాడు, అదేవిధంగా ఆయన ప్రేమను పంచాడు. అందరినీ బ్రతికిస్తూ ప్రేమిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పాప చింతనతో ఉన్న వారు భయం ఉండదు, కానీ దేవునితో ఉన్న వారు భయపడరని వాక్యం సరిస్తుంది. మరణం లేదా, మరణం జయించాలి. స్థిర స్నేహం దేవుడిదే. యేసుక్రీస్తు వెతికిన వారు మృతుల్లో నుంచి ఇంకా ఆయన క్రీస్తు చనిపోయిందని గుర్తు చేసుకుంటారు, కానీ కాదండి, ఆయన లేచాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువును ఆనందిస్తే నువ్వు లేచుతావు, ప్రభువును ఆనందిస్తావు. నువ్వు చనిపోయిన దానికి ఆలోచించవు. గొప్ప విశ్వాసం ఏంటంటే మృతుల్లో నుంచి ఆలోచించే ఆలోచన రాదు. ధైర్యం ఉంటుంది, జయిస్తావు. భయం పడవు, భయం రాదు. భయంతో ఉన్న స్నేహితులను బంధువర్గాన్ని కూడా నువ్వు జయించే వారిని జయింపజేస్తావు. నువ్వు జయం పొందుకుంటే నువ్వు జయించలేని దానికైతే ఇంకా భయపడతావు, ఇతరులను భయపడతావు.
ధైర్యం నీకు రాలేదు. అందుకే క్రీస్తు నీలో జయించేవాడుగా నీవు జీవితాన్ని ఇస్తాడు. మరణం లేదు. ప్రభు బిడ్డగా ఉంటే మరణం లేదు. ప్రభు బిడ్డగా జయిస్తావు. గొప్ప విశ్వాసం ఏం చేయదు. రమ్మనుచున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. రమ్మోని తరుణమిదే రమ్మనుచున్నాడు. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులను అందరూ పోతారు, కానీ దేవుని మాట మాత్రం నిలుస్తుంది, జయిస్తుంది. అందము మాయా స్థిరమేగా దానిని నమ్మకు మోసమేగా. దేవుచున్నా అందము మాయా స్థిరము అని నమ్ముచున్నావు, కానీ అంతా వ్యర్థమే. స్థిరమే కాదు, లోకమే దత్త. కానీ ఒక లోకం ఉంది, పరలోకము. పరలోక రాజ్యం యొక్క స్థిరము అది ఇక్కడే ఏర్పరచుకోవాలి. ఉన్నత సేవ అనుభవించాలి. ప్రభునందు జాగ్రత్త. ఉన్నత సేవ దేవుడితో మనం గలవారు మీద ఆనందించాలి. ప్రభునందు అదే జయం. నీకు నువ్వు శోధనలో పడిపోకుండా వెలుగుకోండి, ప్రార్థించాలి. ఆ సంతోషం పొందుకుంటాం, జయించే జీవితం పొందుకుంటాం. మరణాల నుంచి ప్రభు మనకి ఇచ్చాడు ఏంటంటే రిజరక్షన్ పవర్ ఇచ్చాడు. ఒక రిజరక్షన్ పవర్ రోజున చనిపోయి తిరిగిన స్వభావం ఏంటంటే అనేకలను సంపాదిస్తాం. ఈరోజు క్రీస్తు చనిపోయి అనేకలను బలపరిచాడు, అనేకలను బ్రతికించాడు, అనేకలను రిజరక్షన్ నిలబెట్టాడు. కానీ చనిపోలేదండి. ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉంటున్నాడు, మనలో జీవిస్తున్నాడు. అదే మన శక్తి, అదే మన ధైర్యం, అదే మన బలం. నమ్ముతున్నారా? నమ్ముతున్నావా? నమ్ముతున్నాడు కదా. ప్రభువులను ఆనందించండి. ఆయన ఆదివారం శుభాశీర్వాదంతో నిన్ను కట్టబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. తప్పించాయన సరిది కొనుక్కోవడం కాదు, ఆయన ఎత్తుకొచ్చి తన ఆపేక్ష లేని వారిగా ఉండాలి. అది అసలైన శక్తి. ఈరోజు మీ ప్రభు నందు ఆనందించండి. వీళ్ళకి ఆశీర్వాదం పొందుకోవడం వెదజల్లి ఆశీర్వాదం వస్తారు. ఏంటి వెదజల్లి అంటే ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి మోసం లేని క్రియలు జరిగించాలి. భూమి మీద సర్వాధికారాన్ని ఇచ్చిన దేవుడితో మనం సంబంధం ఈ రోజున అధికారంగా పెట్టలేకపోవడమే. దేవుడి వాక్యం జీవించినాక మీ అంతంత ప్రభు నీకు ఇంజెక్షన్ ప్రభు అంతంగా ఉంటుందాక పుట్ట సమస్యకి మీ అందరికి వచ్చుగాక. ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి కార్యం ప్రార్థన చేస్తాం. మీ అందరికీ ఆయన శక్తి మీకు వచ్చుగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అయ్యో ఈ పునరుద్ధారణ ఎంతమంది అయితే ఆయన వీళ్ళు వింటున్నారు. అవునండి, తిరిగి జన్మించిన శక్తి మాలో ప్రభు ఉంచినందుకు వందనాలు. ఎంతైతే ఆశపడుచున్నారు. చనిపోలేని స్వభావం, మరణించలేని స్వభావం నా యేసు ప్రభుది, అది నాకు కూడా ఉంది అన్న స్వభావం గల బిడ్డలందరినీ ముద్రించి భద్రపరిచి నాయనా ఒకరికొకరు హెచ్చరికలు చేసుకునే జ్ఞానం, ధైర్యం కలిగించినందుకు స్తోత్రములు. విన్న బిడ్డలందరినీ బలపరచండి. మీరు మహిమ పొందండి. చీకటి శోధనలు దూరపరచమని నచ్చరని వేసాన్ని శక్తివంతమైన వాళ్ళని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మీకు తోడేంటి కాక విడవక ఆయన సన్నిధికి రండి. ఆయన మీరు అందరూ కూడా ఆనందించండి. ప్రభు మీకు తోడేంటి కాక.